వెల్కమ్ టు సినీఫ్లిక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. రామ్ తేజ్, వర్షిని, మౌనిక హీరోయిన్లుగా తోట వెంకట నాగేశ్వరరావు స్వీయ నిర్మాత దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మల్లెమొగ్గ. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించడంతో పాటు రామ్ తేజ్ హీరోగా ఈ సంస్థ నిర్మిస్తున్న కొత్త సినిమా తబాస్తు పోస్టర్ లాంచ్ చేశారు. కానీ తోట నాగేశ్వరరావు రెండో సినిమా తదాస్తు సినిమాలో నేను నటించాను. ఆ అభిమానంతో ఇక్కడికి వచ్చానండి. మల్లెమొగ్గ వికసించి విజయ పరిమళాలు వెదజల్లుతుందని చెప్పి తెలిసి చాలా సంతోషించాను. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ టు తోట నాగేశ్వరరావు ద హీరో రామ్ తేజ్. మరిన్ని మంచి చిత్రాలు తీయాలని, మాకు మరింత మంచి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పడుకునే సినిమా కాదు, నిలబడే సినిమా అని నిలబడింది. ఇంకా గట్టిగా నిలబడాల్సిన ఒకటే ఈ సినిమాలో మీరు చూస్తే ఒక 3 విషయాలు, ఎక్కువ కాకుండా 3 విషయాలు. ఈ సినిమాల్లో పాటలు వస్తే ఆ పాట తీసేసిన కథకి ఇబ్బంది ఉండదు. కానీ ఈ సినిమాలో పాటలో కూడా కథ నడుస్తుంది. ప్రతి పాటలో కూడా కథ నడుస్తూ ఉంటుంది. ఆ కథ ప్రకారం పాటలు అంటే మిస్ అవుతున్న ట్రాక్, ఇవాళ రోజుల్లో మిస్ అవుతున్న ట్రాక్ ఏంటంటే పాట సపరేటు, ఆ పాట తీసేసినా కథగానే ఉంటుంది. అలా పాట డిస్టర్బెన్స్ తప్పితే పాటతోటి కథను నడిపించడం, పాటల్లో కూడా కథాంశంతో మిక్స్ అయ్యి ఉండటం అనేది ఒక మంచి ప్రక్రియ. అది ఈ సినిమాలో బాగా ఫాలో అయ్యారు. తర్వాత పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎవరు కూడా పర్ఫార్మెన్స్ తక్కువగా చేశారని కానీ, పర్ఫార్మెన్స్ వీళ్ళ బదులు ఇంకొకళ్ళు అయితే బాగుండేదేమో అని కానీ అలాంటి ఫీలింగ్ రాలేదు. సినిమా చూసినంతసేపు కూడా ఎవరికాళ్ళు వాళ్ళ పాత్రను బాగా చేశారు. ప్రతి చిన్న సినిమాకి పెద్ద సినిమాకి వారధిగా ఉండి అందరికీ హెల్ప్ చేస్తాను. అలాగే ఈ దర్శకుడు నాకు సొంత తమ్ముళ్ళలాగా, కాబట్టి ఇంకా సక్సెస్ అయ్యి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మాది నిజాంపట్నం అండి. నా పేరు కన్నా నాగరాజు. సహాయ నిర్మాతగా ఈ సినిమాకి చేశాను. అయితే ఈ సినిమా స్టోరీ చెప్పగానే తోట నాగేశ్వరరావు గారు చాలా మంచి స్టోరీ, 20 సంవత్సరాలు ముందు నాటి స్టోరీ అనుకున్నారు. నేను తప్పనిసరిగా ఈ సినిమాకి పనిచేస్తాను అని అన్నానండి. అలాగే పనిచేశాను. అయితే ప్రతి మహిళ ఈ సినిమాని చూడాలి. చూడకపోతే పాపమేను. వాస్తవంగా ఏ సెంటర్లో కూడా సెట్ అయ్యేలాంటి సినిమాలు కూడా చేస్తాం, అండ్ మిక్స్డ్లా చేస్తాం. ఓన్లీ విలేజ్ ఆ సైడే కాకుండా మొత్తాన్ని కలిపి చేస్తాం అని ట్రై చేస్తాను. నా బెస్ట్ నేను ఇస్తాను. అండ్ మా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మా మావయ్య, థ్యాంక్ యూ మావయ్య. నన్ను నమ్మి ఇంత పెద్ద హీరో అనేది నాట్ ఏ జోక్ అది. సో అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అంటే సభాముఖంగా చెప్పాలనిపించి చెప్తున్నాను, యూజువల్గా చెప్పను నేను. సో థ్యాంక్ యూ చిన్న వర్డ్ అది, కానీ జీవితాంతం పెట్టుకుంటాను ఇక్కడ. వెరీ హ్యాపీ దట్ ఈ తరుణంలో సినిమాలు అసలు ఆడని తరుణంలో ఒక సినిమా మంచి పేరు తెచ్చుకుని సక్సెస్ మీట్ కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సక్సెస్ రేటు 5% ఇవాళ రోజున. దాంట్లో ఇది ఒక సినిమా, చిన్న సినిమా నిలబడతాం అనేది చాలా గొప్ప విషయం. ఇందాక ఎవరు చెప్పారు థియేటర్స్ ఇవ్వలేదు, సో విలేజెస్లోను టౌన్స్లో రిలీజ్ చేసాం, బాగా ఆడిందని. సో దిస్ బిజినెస్, వాళ్ళ బిజినెస్ అంటారు, మన బిజినెస్. బట్ ఆడింది. మీరు చిన్న టౌన్లో చేసినా విలేజ్లో చేసినా సినిమా సక్సెస్ అయింది. ఆడటం ఇంపార్టెంట్, ప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. శివనా గారికి ఐ థింక్ జర్నీ గోస్ అబౌట్ 35 years నో. 35 ఏళ్ళ క్రితం ఎట్లా ఉన్నారో అట్లాగే ఉన్నారు. ఐ వాజ్ చైల్డ్ అవుట్ వెన్ యూ జాయిన్ డాడ్స్ కంపెనీ. నాగన్ పెట్టరా నాగేశ్వరరావు అనేది ఓల్డ్ స్టైల్ అని చెప్పాను. అలాగే నాగన్ పెట్టుకున్నాడు. ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ యాజ్ అ డైరెక్టర్ అండ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, ఎస్పెషలీ ది ఫిలిం. ఆ సెకండ్ హాఫ్ అయితే నాకు అలాగే నేను సుమన్ ఇద్దరు కలిసి చూసాం సినిమా. అదేంటి ఛాంబర్లో, ఇట్స్ నాట్ ప్రొజెక్షన్ కూడా సరిగ్గా లేదు. బట్ అయినా కూడా ఆ సినిమా హ్యాడ్ సో మచ్ కంటెంట్ దట్ ఇవన్నీ మర్చిపోయాము మేము. అంత బ్రహ్మాండంగా తీశాడు.
అందరు ఆర్టిస్టులు వాళ్ళకి ఇచ్చిన పాత్రలో జీవం పోశారు. ఎక్సలెంట్గా చేశాడు. సో సినిమా గురించి నేనేం చెప్పగలేదు. మన కోట శంకర్రావు వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ నాకు చెప్పాడు. నాగేశ్వరరావు అనేవాడు మంచి టాలెంటెడ్ ఫెలో. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం బిఫోర్ బికమ్స్ అ బిగ్ డైరెక్టర్. దాంట్లో నాకు పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు అడవిలో పులిలు ఉన్నాయి. ఆ పులిలు బ్రతకాలంటే వాటికి ఆహారం ఏం కావాలి? జింకలు కావాలి, డియర్స్ కావాలి, దుప్పులు కావాలి. ఇవన్నీ చిన్నవి. చిన్న సినిమాలు ఉంటే కానీ పెద్ద సినిమాలు బ్రతకవు. పెద్ద సినిమాలు మ్యాక్సిమం తీస్తే 10 తీస్తారు సంవత్సరానికి. దట్ విల్ నాట్ ఫీడ్ ద థియేటర్స్ ఓపెన్ అయ్యి ఇదిగా ఉంటారంటే చిన్న సినిమాలు కూడా వాళ్ళు ఇటువంటి మంచి ఆణిముత్యాల లాంటి సినిమాలని వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తేనే చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలతో చిన్న సినిమాలు కూడా బ్రతుకుతాయి. సో చిన్న సినిమా దీని గురించి మనకు మంచి కలెక్షన్స్ రావడం కాదు. చిన్న సినిమా రేపు పెద్ద సినిమా అవచ్చు, పెద్ద సినిమా రేపు చిన్న సినిమా అవచ్చు, డిపెండింగ్ అపాన్ సక్సెస్. జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా రూపొందిన హోల్సమ్ ఎంటర్టైనర్ రాజు యాదవ్. గెటప్ శ్రీన్ టాలీవుడ్ లో హీరోగా అరంగేట్ చేస్తున్న ఈ మూవీ ద్వారా కృష్ణమాచారి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. సాయి వర్ణవే క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ మే 24న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా ప్రమోషన్ జోరుగా నిర్వహిస్తున్నారు. కాగా లేటెస్ట్ గా గెటప్ శ్రీను మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. గెటప్ శ్రీను ఆ పేరు తలుచుకోగానే జబర్దస్త్లో రకరకాల గెటప్లు, రకరకాల హావభావాలు, రకరకాల గొంతులు, యాస మార్చి నటిస్తూ నవ్విస్తూ ఉండే నటుడు మన కళ్ళ ముందు కనబడతాడు. ఈ తరం యువ కామెడీ నటుల్లో నాకు ఇష్టమైన నటుడు గెటప్ శ్రీను. ఇప్పుడు తన హీరోగా వస్తున్న సినిమా రాజు యాదవ్. ట్రైలర్ చూశాను. ఏదో కొత్తదనం తప్పకుండా ఉంటుంది అనే చూసిన నాకు బాగుందనిపించింది. శ్రీను చూపించిన అభినయం మనల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, వినోదపరుస్తుంది. శ్రీను చూస్తుంటే నాకు ఆ గతంలో ఒక కామెడీ హీరో ఉండేవారు. ఆయన పేరు చలం గారిని ఆ రోజుల్లో ఆంధ్ర దిలీప్ కుమార్ అనేవారు. మన గెటప్ శ్రీను కూడా నాకు అలాగే అనిపిస్తాడు. తన టాలెంట్కి హద్దులు, లిమిటేషన్స్ లేవని తను నిరూపిస్తుంటాడు. అలాగే నాకు అనిపిస్తుంటుంది. ఇది నిజం. ఈ మే 24న రిలీజ్ కాబోయే రాజు యాదవ్ ఈ సినిమా మీ మెప్పు పొందుతుందని, తాను హీరోగా మీ మన్ననలు అందుకుంటాడని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నిర్మాతలకి, దర్శకుడు కృష్ణమాచారికి, యూనిట్ అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. శ్రీను, ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్. అక్కడొక్కడుంటాడు మధురపూడి గ్రామం అనే నేను రఘువరెడ్డి చిత్రాలతో నటించిన శివకంఠంనేని టైటిల్ పాత్రలో పోషిస్తున్న తాజా చిత్రం బిగ్ బ్రదర్స్. గోసంగి సుబ్బారావు దర్శకుడు. ఈ చిత్రం మే 24న 2 రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. మా ప్రభు అన్నట్టుగా బిగ్ బ్రదర్ టైటిల్లోనే వచ్చేసి బిగ్ బ్రదర్ అనేటప్పటికే ఒక ఊపు వచ్చింది. డెఫినెట్గా మంచి సినిమా వద్దనుకున్నాం. శివగారు చాలా సినిమాలు చేశారు ఇంతకుముందు, మంచి క్యారెక్టర్ కూడా చేశారు. కానీ ఇది మంచి కమర్షియల్ క్యారెక్టర్. బిగ్ బ్రదర్ అనేటప్పటికి ఒక మంచి క్యారెక్టరు, ఒక మంచి వ్యక్తి అనేది అన్యాయం ఉంటే ఎదుర్కొంటాడు, నీ నీతికి నిలబడతాడు అన్న ఒక క్యారెక్టర్ లాంటిది ఇది ఇందులో చేయటం. పైగా డ్యూయెట్లు కూడా పాడేశారు, ఇందులో స్టెప్పులు కూడా వేశారు. ఈ పాటలో ఇందాక చూసాం. చాలా చాలా సంతోషం. చిన్న సినిమా సక్సెస్ అయినప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది, నిలబడుతుందండి. పెద్ద సినిమాలు తీసిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద టెక్నీషియన్ని అదర్ లాంగ్వేజ్ నుంచో, బొంబాయి నుంచో, అమెరికా నుంచో తెప్పించేసుకొని వాళ్ళతో చేయిస్తారు తప్ప చిన్న సినిమా వాళ్ళే ఇక్కడున్న క్యారెక్టర్లో ఉన్న వాళ్ళకందరూ కూడా టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ మంచి మంచి అవకాశాలు ఇచ్చి చేయటం మూలంగా చిన్న సినిమా ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను కూడా బిగినింగ్లో చాలా చిన్న సినిమాలు తీశాను.
అవన్నీ కూడా చక్కగా సక్సెస్ అయ్యాయి. తర్వాత కొన్ని పెద్ద సినిమాలు కూడా తీసుకోకండి. అట్ ద సేమ్ టైం ఎందుకంటే ఆయనకున్న వనరులను బేస్ చేసుకొని కానీ ఉన్న దాంట్లో ఒక మెసేజ్ని తీసుకుంటున్నారు. ప్రతి దాంట్లో ఏదో జస్ట్ లైక్ దట్ కాకుండా ఆ మెసేజ్ పాయింట్, అది మెసేజ్ పాయింట్ చెప్పాలంటే మంచి ఒక సుస్థిరమైన స్థానం పొందితో చెప్తేనే అది జనంలోకి వెళ్తుంది. అయినా ఆయన ఉద్దేశం మంచి ఉద్దేశం ప్లాన్ చేసుకొని కంపల్సరీగా మెసేజ్ మిగతా వాళ్ళు లాగేది ఎంటర్టైన్మెంట్ లాగా కాకుండా మెసేజ్ బేస్ చేసుకొని ఒక ధైర్యంగా వెళ్తున్నారు. ఆయనకి డెఫినెట్గా ముందర ఆయన ధైర్యానికి ఫస్ట్ అప్రిషియేట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇది బిగ్ బ్రదర్ అన్నారు, ఆ సౌండే చాలా వైబ్రేషన్ చాలా బాగుంది. ఎందుకంటే మన బిగ్ అనగానే బిగ్ బాసే వస్తుంది, బ్రదర్ అంటే హలో బ్రదర్ ఇలాంటి వస్తాయి. 2 సూపర్ హిట్ సినిమాస్కి ఉన్న ఎనర్జీ ఈ బిగ్ బ్రదర్కి ఆ సౌండ్కి అంత ఇది ఉంది. డెఫినెట్గా చూడగానే అరే బిగ్ బ్రదర్. రెండోది మురళీమోహన్ గారు చెప్పినట్టు బిగ్ బ్రదర్ అంటే ఒక పెద్ద అన్నయ్య, జనరల్గా ఇంటికి పెద్దరాయిలాగా ఏదైనా సరే మా బ్రదర్ ఉన్నారు, మా బ్యాక్ బోన్ ఉన్నారు అంటే ఆ ధైర్యం వేరు. సో ఆ మెసేజ్ ఆ ఇంట్లో ఒక బ్రదర్గా ఇవాళ ఈ కుటుంబ వ్యవస్థ కానీ అన్ని రకాలుగా కొంచెం ఈ పాశ్చాత్య ధోరణిలో మిస్ అవుతుంది. కానీ ఇంటికి ఒక పెద్ద బ్రదర్ ఉంటే ఆయన ఎలా ఇల్లు కాపాడుకుంటాడు దాన్ని అనేది ఒక మెసేజ్. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ తెలియట్లా పెద్దవాళ్ళ గురించి, వాళ్ళు మేము సంపాదించుకున్నాము హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారు, కానీ ఒక ఫ్యామిలీ ఒక బ్రదరు వాళ్ళు ఉండి మనల్ని ఎలా గైడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మా తరం మేము అనుభవించాం. బట్ నెక్స్ట్ జనరేషన్కి చెప్పేది లేదు. ఇలాంటి ఆ మెసేజ్ కూడా ఉంది. డెఫినెట్గా షార్ట్ టైము రేపు 24th రిలీజ్ అవుతుంది. అందులో ఇప్పుడు సినిమాలు కూడా చాలా తగ్గిపోయింది. రామ్ లక్ష్మణ్ని నేనే ఇంట్రొడ్యూస్ చేశాను శివుడు సినిమాలో. ఇవాళ ఎంత పెద్ద మాస్టర్లో మీకు తెలిసింది. తర్వాత నేను అసోసియేట్ డైరెక్టర్గా మౌలి గారి దగ్గర ఉన్నప్పుడు కూడా కనల్ కన్నన్ని, స్టన్ శివాని వీళ్ళందరినీ నేనే ఇంట్రొడ్యూస్ చేశాను. చాలామంది డ్యాన్స్ మాస్టర్లను కూడా ఇంట్రొడ్యూస్ చేశాను. అది ఎందుకో అందరూ మీ చేతుల మీదకి వస్తాయి. అలాగే రామ్ లక్ష్మణ్ వాళ్ళ అన్నగారు అబ్బాయి వెంకట్, అతన్ని కూడా భోజపురిలో నేనే ఫైట్ మాస్టర్ ఇంట్రొడ్యూస్ చేశాను. ఇవాళ నెంబర్ 1 స్టేజ్లో ఉన్నందుకు ఆనందపడుతున్నాను. ఇవాళ రామకృష్ణ నాకు పిలవంగానే వచ్చి సినిమాలు చేస్తుంటాడు భోజపురి. యాక్చువల్గా అతనికి ఉన్న స్టేటస్కి అతనికి ఉన్న రెమ్యునరేషన్ నేను ఇవ్వలేను భోజపురిలో, కానీ నా కోసం చేస్తారు. సో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ బిగ్ బ్రదర్ మే 24 అంటే కమింగ్ ఫ్రైడే రిలీజ్ అవుతుంది. భగవంతుడి ఆశీస్సులు, వేదిక మీద ఉన్న పెద్దల ఆశీస్సులు, మీడియాలో ఉన్న అందరి ఆశీస్సులు ఉండి ఈ సినిమా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గమ్ గమ్ గణేష. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కేదార్ సెల్గం శెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గమ్ గమ్ గణేష ఈ నెల 31న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు వస్తుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. సో ఐ థింక్ బేబీ తర్వాత ఐ థింక్ ఈ సినిమా కూడా ఆనంద్ కెరియర్లో స్పెషల్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అండ్ విషింగ్ కేదార్ అండ్ వంశీ గారు ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ అనురాగ్ టూ, అండ్ చైతన్య ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ మ్యూజిక్. ఐఎమ్ జస్ట్ కైండ్ ఆఫ్ ఆ 2 పాటలు విన్నాను, చాలా బాగున్నాయి. అండ్ ఇమాన్యుల్ ఆల్ ద వెరీ బెస్ట్. నేను జబర్దస్త్లో చూస్తూ వచ్చాం. సో ఇక్కడ ఐ థింక్ you're just going to arrive after this, and all the very best, brother. I just heard about you. All the very best for the great beginning, and everybody on the stage. And first Vijayendra Prasad gariki namaskarichukunnanu, sorry sir. And iga ee cinema gurinchi cheppalante, Nayan, all the very best. I don't know if this is your debut or something,
I think Vaishnavi debuted on the same stage here for the trailer. So wishing the same luck to you too. తర్వాత ఆనంద్ గురించి చెప్పాలి. ఇందాక నాస్టీ స్టార్ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అన్నట్టుగా వచ్చాడు అన్నారు. సో ఏ ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా కానీ ఒక లెన్స్ ఉంటుంది ఎప్పుడైనా, ఇండస్ట్రీ వాళ్ళకైనా కానీ బయట చూసే ఆడియన్స్కి అయినా ఏదైనా కానీ ఈయన వల్ల ఇతను ఈజీగా వచ్చేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా వాళ్ళకే చాలా కష్టం. ఎందుకంటే వచ్చి ఆల్రెడీ ఒక బ్యాగేజ్తో వచ్చి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. అలాగ ఆనంద్ వచ్చాడు, దొరసాని చేశాడు, మిడిల్ క్లాస్ మెల్డీస్ చేశాడు, పుష్పక విమానం చేశాడు. సరే అబ్బాయి ఏదో బాగానే ఉన్నాడు అని అనుకున్నారు. కానీ సాయి రాజేష్ రూపంలో బేబీ అనే సినిమా ఆనంద్కి వచ్చింది. అది నిజంగా ఆనంద్ ఆ సినిమాలో ఒక 2 సీన్స్ ఉంటాయి. ఒకటి హర్ష వచ్చి అమ్మాయి ఇలాంటిదిరా అని చెప్పే సీన్ ఒకటి, 2 లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే ఫుట్ బోర్డ్ మీద వచ్చే సీన్ ఒకటి. ఆ 2 సీన్లు చూశాక మాత్రం ఆనంద్ హ్యాస్ అరైవ్డ్ అనిపించింది. సో ఐ థింక్ దిస్ ఈస్ అ డిఫరెంట్ పాత్ ఆనంద్ ఇస్ టేకెన్. అండ్ సో ఇప్పుడు విజయ్ దేవరకొండ దారి వేరు, ఆనంద్ దేవరకొండ దారి వేరు. సో ఐ థింక్ బోత్ హ్యావ్ టేకెన్ డిఫరెంట్ పాత్స్. అండ్ విషింగ్ ఆనంద్ దేవరకొండ ఆల్ ద వెరీ బెస్ట్ విత్ గమ్ గమ్ గణేష. అండ్ May 31st డెఫినెట్గా ఇంకో సూపర్ హిట్ తన కెరీర్లో రావాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా? అచ్చా, ఎలా ఉంది ఇది ట్రైలర్? నచ్చిందా? ఆహాహాహా, ఆ కోసమే యూ హ్యావ్ టు కమ్ టు థియేటర్స్. ఓకేనా? పక్కా? ఓకే, ష్యూర్. థ్యాంక్ యూ అన్న. ట్రైలర్ నచ్చిందా? చిన్నప్పుడు నువ్వేమవుతావురా అని టీచర్లు ఇప్పుడు నిన్ను అడిగితే నువ్వు పోలీస్ అవుతావు అన్నావు. కానీ నేను లేచి కాదు మేడం, వీడు దొంగ అవుతాడు. అది మామ నీ మీద నాకున్న నమ్మకం. సో ఎస్, హీరో ఇంకా పెద్ద హీరో అవుతారు మీ ఆశీస్సులతో. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరూ ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఇంత వానలో కూడా. అండ్ మా సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక సపరేట్ కామెడీ టైమింగ్ ఉంటుంది సినిమా మొత్తం. మీరు హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా నవ్వుకోవచ్చు. 2.5 hours. మా ఉదయ్ శెట్టి గారు స్పెసిఫిక్ కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్. చాలా బాగుంటుంది ఆయన కామెడీ టైమింగ్, అదే మీరు స్క్రీన్లో చూస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ అన్న, నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలా గమ్ గమ్ గణేష స్టార్ట్ అవ్వకూడదు అనుకుంటా ఉండేవాడు నేను. బేబీకి ఎక్కడ అడ్డం వస్తారో అని డేట్స్కి. బట్ ఒక్కసారి నాకు ఉదయ్ వచ్చి కథ చెప్పాడు. యాక్చువల్లీ నా ఒపీనియన్ కోసము నాకు చాలా ఇష్టమైన జోనర్. నేను రాయలేకపోవచ్చు కానీ అలాగా, అంటే ఒక ప్రియదర్శన్ గారు, క్రేజీ మోహన్ గారు టైమింగ్ ఉంటుంది చూడండి, అలాంటి టైమింగ్ ఉన్న డైరెక్టర్ ఉదయ్. అండ్ ఎంత బాగా ఫస్ట్ 5-10 నిమిషాలు తను నెరేట్ చేసిన విధానం, అంటే షార్ట్ బ్లాక్స్ ఎవ్రీథింగ్ తను చెప్పాడు. నేను తర్వాత ఆ సీన్ చూసినప్పుడు నాకు ఏది చెప్పాడో, నేను ఏ విజువల్ చూశానో అదే స్క్రీన్ మీద ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేట్ చేశాడు. అప్పుడే అర్థమైంది ఉదయ్ ఎంత మంచి డైరెక్టర్ అనేది. ఉదయ్, గుడ్ లక్, వెల్కమ్ టు ద క్లబ్. మేము అనుకోకుండా మా డైరెక్టర్ ఉదయ్ ఒక డిజైన్, ఆ టాటూ ఆర్టిస్ట్ తోటి ఒక డిజైన్ చేయించిండు ఇప్పుడు, ఏది 2 years. మేమేం అనుకోలేదు, ఏదో చైనీస్ భాషలో ఏదో ఒకటి వచ్చేసింది. దాన్ని గూగుల్ లెన్స్ వాడి ఇట్లా క్లిక్ చేసి చూపిస్తే అది ఫ్యామిలీ అని వచ్చింది. మనం అనుకోలేదు, కానీ ఇక్కడ కూడా మనంతా ఒక ఫ్యామిలీయే. మనం ఒక తెలుగు ఇండస్ట్రీ, ఒక తెలుగు సినిమా కుటుంబం అనుకోవాలి మనం. మీడియా ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, ఆడియన్స్ ఉన్నారు, మన టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్ ఉన్నారు. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, యాజ్ ఫ్యామిలీ సమ్టైమ్స్ కొన్నిసార్లు మన ఇండస్ట్రీలో ఒక కల్చర్ వచ్చేసింది. నేను చిన్నవాడిని కానీ ఐ నీడ్ టు సే దిస్. కొన్నిసార్లు ఒక కల్చర్ వచ్చేసింది, అంటే కాంపిటీషన్ అనేది చాలా పాజిటివ్. ఎందుకంటే మనల్ని మనం పుష్ చేసుకుంటూ మంచి సినిమాలు తీయాలి, ఇంకా పెద్ద ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి అని మనం ప్రయత్నిస్తుంటాం. అది కాంపిటీషన్. కానీ ఆ కాంపిటీషన్ అనేది మెల్లగా కంపారిజన్ చుట్టూ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క యాక్టర్ గురించి, లుక్స్ గురించి, నంబర్స్ గురించి, ఆడియన్స్ నుంచి కూడా నంబర్స్ గురించే మాట్లాడుతారు. వీళ్ళు ఎంత కొట్టిరు, వాళ్ళు ఎంత కొట్టిరు, ఇదే ఎంత కొట్టిరు అనే స్పేస్లోకి వెళ్ళిపోతున్నప్పుడు అది కాంపిటీషన్ మెల్లగా కంపారిజన్ లాగా మారిపోతుంది.
ఇండియన్ నేవీలో పనిచేసిన సోలార్ శాంతి చంద్ర హీరోగా నటిస్తున్న సినిమా డర్టీ ఫెల్లో. ఈ చిత్రంలో దీపికా సింగ్, సిమిత్రి భతీజా, నిక్కీషా రంగ్ వాలా హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. డర్టీ ఫెల్లో చిత్రాన్ని జి శాంతిబాబు నిర్మిస్తున్నారు. ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ అవ్వబోతుంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరాశంకర్, హీరో సంపూర్ణేష్ బాబు గెస్ట్లుగా పాల్గొన్నారు. సో ఆయన కట్అవుట్ ఆయన క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకొని ఆ పాట రాయడం జరిగింది. అంటే ఒక స్టార్ హీరోకి ఎలా మనం రాయగలుగుతాం అనేది ఇమేజ్లో పెట్టుకొని రాశాను. సో ఆయన ఆయన చూడడానికి అలా డర్టీ ఫెల్లో అని టైటిల్ అది పెట్టాం కానీ బట్ ఈజ్ కైండ్ ఎట్ హార్ట్. చాలా మంచి మనసున్న వ్యక్తి. ఎందుకంటే నేను పర్సనల్గా ట్రావెల్ అవుతున్నాను అన్నతో. అంటే ఈ సినిమా ద్వారా నాకు ఆ అన్న పరిచయం చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఈ టీం అందరు పరిచయం అయ్యారు, చాలా హ్యాపీ. సిగ్గు అస్సలు లేదు, ఛాన్సే లేదు. సిగ్గా మనక నువ్వే సార్. ఆ వెనకాతలు మీరందరూ కూర్చుని ఉన్నారు కదా, మీరేమో చప్పట్లు కొడితే మా హీరోకి చాలా ప్రోత్సాహంగా ఉంటుంది సార్. యాక్చువల్లీ ఒక్క మాట చప్పట్లు కొట్టే మన శాంతి చంద్ర గారి కోసం. సూపర్. అది ఆ విషయం కావాలి, ఉంటేనే సరే, లేకపోతే పప్పు వాడిద్దా అంతే కదా. ఇవన్నీ ఇప్పటిదాకా మన డాక్టర్ గారు అంత బ్రహ్మాండమైన మ్యూజిక్తో పాటు ఒక సాంగ్ వినిపించారు. కొని ఎవరైనా చప్పట్లు కొడతారా అనేసి ఎంతోసేపు వెయిట్ చేసిన, నో వే అట్ ఆల్ కదా. అది ఉండాలి సార్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు మన ఒక యాక్టర్ అవడం, నేను మన యాక్టర్, ఇతనేమో ఒక బిజినెస్ చేస్తూ హీఈస్ ఏ హీరో. అలాగే ప్రతి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఏవో చేస్తున్నారు కానీ ఒక డాక్టర్ అన్న వ్యక్తి, దట్ స్పెసిఫికలీ అతనికి సినిమాతో సంబంధం ఏ లెవెల్కి ఉంది అంటే హీఈస్ అన్ యాక్టర్. అయ్యో ఒక నిమిషం చెప్పేస్తే బాగుంటుంది సార్, అంతే కదా. కార్పెంటర్ అది హీఈస్ ఎ డాక్టర్, హీఈస్ ఎ యాక్టర్, హీఈస్ ఎ లిరిసిస్ట్, హీఈస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, హీఈస్ ఎ సింగర్. సో ఈ పెయింటర్ కూడా, సారీ ఎస్ పెయింటర్ కూడా. సో ఇన్ని విధాలుగా ఏంటంటే ఇక్కడ టీం ఎలా కూర్చుంది చూడండి. శాంతి చంద్ర బిజినెస్ మ్యాన్ బికమ్ ఎ హీరో, అలాగే ఒక డాక్టర్ బికమ్ ఎ థింగ్. Shanti and Murthy sir for believing in me for Raga role. And I would like to say, when I started this journey, so I used to think I need to act well, but after a few days I started feeling like I'm living that character. That is opposite to my real personality, but that was a great challenge for me. And again, thank you Shanti and Murthy sir for making me comfortable for that. And thank you for all crew of this movie, because we all have put in a heart and soul to make this successful. And please see and watch. I am really excited for our film Dirty Fellow, and first of all, as always, the first and foremost, I want to thank all the media people for coming here, giving your time, because if you are there, our movie is there. So please help us, reach to greater heights. Secondly, I would like to thank Shanti Chandra for being an amazing co-actor, producer, and a guiding source. He's helped out throughout the film, so thank you so much for that. Thank you, director sir. I am absolutely privileged to be working with him. Thank you. Randu Cinema Telugulo release undi 24th May lo. Dirty Fellow chala bagundi gattiga. No, I know. Tappako chudandi. Tappakonda chudandi. Thank you for bearing my Telugu media garus. Thank you so much. And thank you to my entire team, my co-stars, Smriti, Prince, everyone here. I cannot remember everyone's names right now, but
Please go watch it, and thank you so much for your patience and love. Thank you. నలుగురు హీరోయిన్లు అంటే నలుగురు హీరోయిన్లు అవసరమా భయ్య అన్న మనకు ఉండాలి భయ్య ఆ మాత్రం నలుగురు హీరోయిన్లని శాంతి భయ్య చెప్పింది నాతోటి. శాంతి భయ్య కొన్ని విజన్స్ ఎలా ఉండాలి ఏంది అని మామూలుగా డిస్కస్ చేసినవన్నీ ఈ సినిమాలో పెట్టి తీయించుకున్నాడు. సూపర్ శాంతి భయ్య. తన డాన్ క్యారెక్టరు, సిజర్, తాగడాలు అవన్నీ తనకు చాలా బాగా ఇష్టం. అవన్నీ అద్భుతంగా చిత్రీకరించారు. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టోటల్ ఎంటైర్ టీమ్ కు ఆల్ ది బెస్ట్. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరికొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.